హలో అండి. ఏంటి మరి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, రక్షాబంధన్ రోజు అందరూ వెళ్లి రాఖీ అయితే కట్టారు కదా ఇంటికెళ్ళి. సో, నేను కూడా మా అన్నకి, మా తమ్ముడికి రాఖీ కట్టడానికైతే ఇంటికొచ్చాననమాట. ఇంటి దగ్గర ఆ రోజు షాప్ ఉంది కాబట్టి మహేంద్రకి బిజీ కదా! అందుకని నేను బస్సులో అయితే వచ్చేసాను. ఆ రోజేమంటే నేను ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో స్టార్ట్ అయ్యాననమాట మా ఇంటి దగ్గర నుంచి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేసరికి 2:00 అయిపోయింది. నాకైతే చాలా ఆకలేసేస్తూ ఉండింది. ఫస్ట్ ఇంటికెళ్ళగానే తినేసాననమాట. ఫస్ట్ తినేసి తర్వాత అన్నకి, తమ్ముడికైతే రాఖీ కట్టేసాను. ఇదిగోండి మా బొడ్డుది వాళ్ళ పెద్దమామ అంటే చాలా ఇష్టమనమాట. ఎప్పుడు చూసినా వాళ్ళ పెద్దమామ ఉంటే చాలా ఆడుకుంటా ఉంటది. మా అమ్మ గదా నేనొచ్చానని ప్రేమతో ఇంక గ్యాప్ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటదంట. 1 వీక్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్‌గా లావైతే వచ్చేస్తాను. ఎవర్రా వీళ్ళందరూ అనుకుంటున్నారు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. ఇంటి దగ్గరికి రాగానే "అరే! అక్కొచ్చింది పదండ్రా, పదండ్రా" అని వచ్చేస్తారనమాట. సో, సరదాగా అలా కాసేపయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. అలా వచ్చామో లేదో వన్ డే అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఇంక అమ్మకైతే సాడ్‌గా బాయ్ బాయ్ చెప్పాలి గదా! ఇంక అమ్మకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. అమ్మ అయితే జాగ్రత్త చెప్పింది మానసికి, నాకు. అక్కడేమో మా మానసి ఫ్రెండ్స్ ఎక్కువనమాట. అందుకని ప్లీజ్ మమ్మీ ఇంకొక 10 డేస్ ఉందామని చెప్పైతే అడిగింది. లేదులే నాన్న ఈసారి ఎప్పుడైనా వద్దామని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. అన్నయితే బస్ దగ్గర వదులుదామని చెప్పి వచ్చాడనమాట. అక్కడ ఎంతసేపు చూసినా బస్ అయితే రాలేదు. అందుకని బాగా ఆకలేస్తూ ఉంటే అక్కడైతే నూడిల్స్ తిన్నామనమాట. మేము తినేసరికి బస్ అయితే వచ్చేసింది. ఇంక మా అన్న మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసి మా అన్నయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాడు. మా షాప్ దగ్గర బసెస్ ఆగుతాయి కాబట్టి ఇంక బస్ దిగేసి షాప్‌కైతే వెళ్ళిపోయాను. సో, అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.